ఏమేమి సినిమాలు చేయబోతున్నారు మేడం? ఒక తమిళ్ సినిమా స్టార్ట్ అవబోతుందండి. వెరీ ఎక్సైటెడ్. యూనిక్ క్యారెక్టర్. హ్మ్. వర్క్‌షాప్ ప్రాసెస్‌లో ఉన్నాము. సో, ఎప్పుడైతే వాళ్ళు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేస్తారో మీకు తెలుస్తుంది. అవునవును. బట్ డామ్ ఎక్సైటెడ్. మంచి స్క్రిప్ట్. కానీ తెలుగు కంటే తమిళ్ సాంబార్ బాగా అలవాటైనట్టుంది. గట్టిగా తమిళ్ మీద పడ్డారు. అవును మరి. ఐ థింక్ స్టోరీ ఈజ్ యూనివర్సల్ కదండీ! మనకి ఒక క్యారెక్టర్ గాని, ఒక స్క్రిప్ట్ కానీ, ఒక టీమ్ కనెక్ట్ అయితే ఇంకా ఇదే లాంగ్వేజ్. నో. నో. యాహ్! స్టోరీకి, ఒక కథకి ఎప్పుడు కూడా లాంగ్వేజ్ అసలు ఉండదు. అవును. నేనంటుంది నీకంటే ఇప్పుడు కొత్త కదా! యాహ్! 2, 3 సినిమాల ఎక్స్‌పీరియన్సే కాబట్టి అవును. నేను అడుగుతున్నాను అంతే. రైట్. ఆఫ్టర్ 5 మూవీస్ మీరు కూడా చాలు చాలులే పో అంటారు. ఇప్పుడు కాబట్టి మాట్లాడుతున్నారు కూర్చోబెట్టి. వాట్? నో అండి. ఎప్పటికీ మాట్లాడతా. ఓకే. యాహ్! నేను కూడా ఉంటాను కదా! నా దగ్గర కూడా నంబర్ ఉంది కదా! నేను కూడా మెసేజ్‌లు పెడుతుంటాను. చూద్దాం అది ఎంతవరకు కరెక్ట్ అనేది. డన్ అండి. యాహ్! ఇప్పుడు ఫైనల్‌గా ఈ ఫినాన్షియల్‌గా మాట్లాడుకుంటే ఆ! ఇది 2 రకాలు చూసుకోవచ్చు. హ్మ్. మనకి ఒక పేరొచ్చిన దాకా ఒకలా ఉంటది. హ్మ్. మనకి పేరొచ్చాక ఇంకోలా ఉంటది. హ్మ్. ఇప్పుడు మీకు ఫైనాన్షియల్‌గా ఏ రేంజ్‌లో ఉన్నారు? యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ నా ఫైనాన్షియల్ ఇండిపెండెంట్, నా బ్యాంక్ బ్యాలెన్స్. నో. ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఓకే. ఒక హీరోయిన్ అనేది అవును. ఇప్పుడు ఫస్ట్‌లో వచ్చినప్పుడేమో ఎలా ఉంటారు, తర్వాత ఎలా డెవలప్ అయిపోతారనే దాని మీద మీకు ఒక క్లియర్ అవగాహన ఉండుంటది యాస్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఓకే. మీకు లైక్ ఇండిపెండెంట్‌గా. ఒక్క సంవత్సరంలో ఎంత సంపాదించాలి అనే ఒక విజన్ అంటున్నారా? రైట్. రైట్. డెఫినెట్లీ గ్రోయింగ్ అండి. అండ్ టుడే మోర్ దెన్ ఎవర్ ఐ ఫీల్ వెరీ డిటర్మిన్డ్ టు ఎస్టాబ్లిష్ మై సెల్ఫ్ ఫైనాన్షియలీ. ఆఫ్ కోర్స్ జాబ్ చేస్తున్న టైం నుంచి చూస్తున్నాను ఒక లెవెల్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. బట్ యాహ్! నేను రియలైజ్ అయింది ఏంటంటే వెన్ వి ఆర్ స్పీకింగ్ అబౌట్ మనీ, మన మనసులో ఓకే హమ్మయ్య సేఫ్ ఆ ఫీలింగ్ వచ్చేంత వరకు వీ హ్యావ్ టు కీప్ బిల్డింగ్ అవర్ ఫైనాన్షియల్ వెల్త్ కదండి. అవును. అండ్ నేను అందరూ ఎవరైనా అంతే. ఎవరైనా అంతే. ఎవరి స్థాయిలో వాళ్ళు. సో ప్రస్తుతం నా ఫోకస్ దాని మీద కూడా ఉందండి. ఉండాలి. యా ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆల్సో టు సపోర్ట్ అవర్ గోల్స్. రైట్. క్రియేటివ్ ఇండస్ట్రీ అనేది చాలా అన్ప్రిడిక్టబుల్. మనం చెప్పలేము. మంత్లీ సేఫ్ సాలరీ అనేది ఉండదు ఇక్కడ. ఒకప్పుడైతే ఉండింది. ఆల్రెడీ చూసేసారు. రైట్. ఇప్పుడు ఆ సేఫ్ సాలరీ జోన్‌లో లేరు. అవును. ఎలా మేనేజ్ చేస్తున్నారు? టచ్ వుడ్ అండి. మిస్ ఇండియా తర్వాత లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, ఈవెంట్స్, ఫ్యాషన్ ఎట్సెట్రా. అండ్ యూర్ రైట్. ఎస్పెషల్లీ యాజ్ అ బడ్డింగ్ మూవీ స్టార్ మనకి సినిమాల్లో వచ్చే రెమ్యూనరేషన్ ఇస్ నాట్ ఎనఫ్ కరెక్ట్. టు సస్టైన్. దట్ ఈస్ మై పాయింట్ యాక్చువల్లీ. యెస్. నేను దాన్ని అలా అడగలేను కాబట్టి నేను ఇలా అడిగాను. మీరు చెప్పే హృదయం ఉంది కాబట్టి చెప్పగలిగాను. రైట్. అది నేను చాలా కష్టం అండి. ఒక హీరోయిన్ మెయింటెనెన్స్ అవును. ఆమె సంబంధించి చాలా ఈజీగా అనుకుంటారు కానీ రైట్. చాలా కష్టం యాక్చువల్లీ పాపం. అవును. నాకే తెలుసు వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి అనేది. కానీ కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఇంక అనాలి. కరెక్ట్. ఇట్స్ అ పెయిన్ కదా. అట్లాగా అది ఎప్పటి వరకు ఉంటుంది అనేది నా క్వశ్చన్ యాక్చువల్లీ. ఆ స్మైల్, ఆ పెయిన్, ఆ పెయిన్ స్మైల్. రెండు. యా ఐ థింక్ ప్రతి స్టోరీ డిఫరెంట్ కదండి. కొంతమందికేమో ఒక స్ట్రాంగ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఉంటుంది. రైట్. సో ఆ సేఫ్టీ అనేది ఇట్స్ ఎవ్రీథింగ్ ఫర్ ఎనీ ఆర్టిస్ట్. రైట్. బట్ ఎవరికైతే ఉండదో ఇంకా ఎక్కువ కష్టపడాలి టు లుక్ ఆఫ్టర్ అవర్ సెల్స్. అండ్ ప్యాషన్ అనేది ఇంపార్టెంట్, కానీ ఆ ప్యాషన్ ఎన్ని రోజుల వరకు అలా సస్టైనబిలిటీ చేయగలరు అవును. అనేది. You're right. It's definitely a thought that is always in the mind. I'm very grateful for all the money and opportunities that have come into my life, but I know how it's not enough, and I have to look after myself. And nalo oka consciousness undi. Since the time I started working in my job, starting lo na salary 30,000 per month ఉండేదండి. ఓ భలే చెప్పారండి. అండ్ అప్పటి నుంచి ఐ ఆల్వేస్ హ్యాడ్ అ సెన్స్ ఆఫ్ లేదు ఐ హ్యావ్ మై ఓన్ మనీ, ఐ గాట్ దిస్, నేను ఇండిపెండెంట్ ఉమెన్ ని, ఐమ్ గుడ్, బ్లా 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 బ్లా. బ్లా బ్లా బ్లా. బట్ యా టుడే మోర్ దెన్ ఎవర్ ఐ రియలైజ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. ఆల్సో బికాస్ నేను నా పేరెంట్స్ ని ఎప్పుడు అడగలేను. వెరీ నైస్. సిన్స్ దెన్ ఐ బిన్ ఆన్ మై ఓన్ టూర్స్. సో గ్రేట్ గ్రేట్. నేనంటే చాలా మంది ఇలా వచ్చిన వాళ్ళు అలా ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నాను. రైట్. అది చాలా ఎనర్జీ ఇస్తుంది.
యా మీకు ఫినాన్షియల్ డిసిప్లిన్ ఇస్తుంది. అవును ఇప్పుడు హీరోయిన్ అంటే ఒక 20 డ్రెస్సులు అంటే 20 డ్రెస్సులు కొనుక్కోవడానికి ఎంత డబ్బులు అవుతాయి, ఎంత కష్టం ఉంటుంది. అవును ఆ హెయిర్ అలా మెయింటైన్ చేయాలంటే తమాషానా ఒకసారి సెలూన్కి వెళ్తే 15,000 లెగుస్తాయి. కరెక్ట్. అదే ఒక మెయింటెనెన్స్ ఒక పెద్ద ఆస్పెక్ట్ ఆఫ్ లివింగ్ దిస్ లైఫ్. అండ్ అండ్ యూ రైట్, చాలా మందికి జస్ట్ ఆ గ్లామర్ కనిపిస్తుంది కానీ ఆ గ్లామర్ వెనక జరిగే హార్డ్ వర్క్. పెయిన్, దానికి సంబంధించి డైట్ చార్ట్స్ ఎలా ఉన్నారండి మీరేంటంటే అసలు ఏం తినరా? శుభ్రంగా తింటానండి. తింటారా? యా యా ప్రాపర్ ఫుడ్. ఓకే. అండ్ న్యాచురల్ గా ఎక్టోమార్ఫిక్ బాడీ టైప్ అంటారనమాట. అవును. సో హై మెటబాలిజం. ఇంకా సో చిన్నప్పటి నుంచి ఐ బిన్ స్కిన్నీ కిడ్. అండ్ ఈ లాస్ట్ 3 years నుంచి మంచిగా జిమ్, డయట్, యాక్టివిటీస్ అన్ని ఫాలో అదే యాజ్ ఎ యాక్టర్కి కావాల్సినవి, యాజ్ ఎ మోడల్కి కావాల్సినవి ఇప్పుడు. అవును, మసిల్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ మై లైఫ్. ఐ లవ్ గోయింగ్ టు ద జిమ్ అండ్ బిల్డింగ్ స్ట్రాంగ్ బాడీ. స్ట్రెంగ్త్ అనేది నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ మోర్ దెన్ లావ్ ఉండడము. ఫర్ మీ ఇట్స్ అబౌట్ స్ట్రెంగ్త్. రైట్, వెరీ నైస్. అంటే చాలామంది ఇలా డైట్గా ఇలా చేసి ఇలా ఉండటం కోసం చాలా బాధలు పడతారు, కానీ అది న్యాచురల్ మెటబాలిజంలో జరగాలి యాక్చువల్లీ. మీరు ఆటోమేటికల్లీ చేస్తున్నారు, రైట్. న్యాచురల్గా కూడా మీ బాడీ కూడా అలా సహకరిస్తుంది. చాలా తక్కువ మందికి కుదిరిద్ది అది. కృష్ణ గారు ఐడియా ఉన్నారా, మహేష్ బాబు గారి ఫాదరు? అవునవును, ఆఫ్ కోర్స్. ఆయన చాలా మంచి ఫుడ్డీ, బట్ ఆయన ఏం తిన్నా కూడా ఆయన ఎప్పుడు సూపర్ స్టార్ ఎవర్ గ్రీన్ లాగానే ఉంటారట. రైట్. అంటే కొంతమందికి ఆ బాడీ అలా కుదురుతుంది, అవును చాలా తక్కువ మంది అన్నా నేను బాగా తింటాను బట్ నాకేం బాడీ రాదని చెప్పేవాళ్ళు ఉంటారు. అవును కొంతమంది అసలు ఏమి తినరు పాపం వాళ్ళు, కరెక్ట్. బట్ వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ మెటబాలజీలోనే ఉంటుంది. అవును అవును, వెరీ ట్రూ. అండ్ యూర్ రైట్. ఆ విధానంగా చూస్తే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్. గాడ్ అండ్ యువర్ పేరెంట్స్ అండ్ యూ హ్యావ్ గ్రేట్ జీన్స్ కదా. ఎస్, థ్యాంక్ యూ అమ్మమ్మ, థ్యాంక్ యూ యూనివర్స్. అండ్ మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు ఈ జర్నీలో టు పర్సూ మై డ్రీమ్స్.